హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో ఇందులో మనకు గ్రామ సభల్లో పథకాలకు సంబంధించి అడుగుతున్నారండి. అలాగే ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే అర్హులను కూడా గుర్తించడం అయితే జరుగుతుందండి. అలాగే దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్నారో జస్ట్ లైక్ చేసి జస్ట్ కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఏ ప్రాంతానికి చెందినవారో జస్ట్ కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం గ్రామ వార్డు సభలు జరిగాయి. రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, అలాగే కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్ళు వంటి 4 పథకాలకు అధికారులు దరఖాస్తులను స్వీకరించి గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేపట్టారు. దరఖాస్తుల స్వీకరణ కోసం ఈ నెల 24వ తేదీ వరకు గ్రామ సభలు అలాగే వార్డు సభలు కొనసాగుతాయని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందండి. అలాగే మనకు గ్రామ సభల్లో 4 పథకాలు ఎందుకు చేయబడుతుందో వివరాలను ప్రజలకు తెలిపి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. గ్రామ సభల్లో ఎక్కువగా రేషన్ కార్డులకు సంబంధించినవే వచ్చాయి. అలాగే రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలకు గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న సభల్లో ప్రజలు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో మనకు గ్రామ సభల్లో అలాగే వార్డు సభల్లో ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. అలాగే వాళ్ళ నుంచి కూడా దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. అదేవిధంగా అర్హులను కూడా అక్కడ గుర్తించడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారండి. సో మన తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాలకు సంబంధించి ప్రాసెస్ అయితే చేస్తున్నారండి. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి రేపే, అంటే మనకు 24వ తేదీన ఈ స్వీకరణని అప్లికేషన్ స్వీకరించడము అలాగే అర్హులను గుర్తించడం అనే ప్రాసెస్ చేస్తారు. నెక్స్ట్ మనకు ఫైనల్లో మళ్ళీ లిస్ట్ ఏమైనా విడుదల చేస్తారని దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా రాలేదండి. అది కూడా వస్తే కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. సో మీ సమీపంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వార్డు సభల్లో కానీ అలాగే గ్రామ సభల్లో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీరు అప్లై చేస్తుంటారు కాబట్టి మేము ఈ పథకాన్ని మేము అప్లై చేశాము, సో దీనికి సంబంధించిన స్టేటస్ ఏంటి, సో మేము ఎలిజిబుల్లా కాదా, ఎలిజిబుల్ కాకపోతే దానికి రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవడం అనేది చాలా మంచిది. అప్పుడు ఏంటంటే ఇలాంటి సమస్యలు అనేవి తలెత్తవు. సో మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే అర్హులని ప్రతి ఒక్కరికి ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి. సో చూద్దాము దీనికి సంబంధించిన ప్రాసెస్ సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్